RR6 న్యూస్ కి స్వాగతం. 100కి 100 ఈవీఎంల ట్యాంపరింగ్ జరిగిందని కాంగ్రెస్ తిరుపతి జిల్లా అధ్యక్షుడు బాలగురువంబాబు అన్నారు. మనుబోలులోని పద్మావతి కళ్యాణ మండపంలో శుక్రవారం కాంగ్రెస్ పార్టీ సమావేశం నిర్వహించారు. ఇందులో ఆయన పాల్గొని మాట్లాడారు. హైదరాబాద్ ఉప ఎన్నికల్లో కాంగ్రెస్ దొందుపై మోగించిందన్నారు. అభివృద్ధికి ప్రజలు పట్టం కట్టారని అన్నారు. బీహార్లో తప్పనిసరిగా కాంగ్రెస్ గెలుస్తుందని ఘంటాపథంగా చెప్తూ వచ్చారు. కానీ అన్ని సీట్లు బీజేపీకి చేసుకోవడం వెనక ఏం జరిగిందోనని అనుమానం వ్యక్తం చేశారు. ఈవీఎంల ట్యాంపరింగ్ జరిగిన మాట వాస్తవం కాదా అని ప్రశ్నించారు. ఈ కార్యక్రమంలో జిల్లా ఉపాధ్యక్షులు టి దేవదానం, సబరీష్ రెడ్డి, అధికార ప్రతినిధి పర్వతాల శ్రీనివాస్ గౌడ్, సత్యవేడ నియోజకవర్గం ఇన్ఛార్జి హరి, మనువోలు మండల అధ్యక్షులు రమణయ్య, టీపీ గూడూరు మండల అధ్యక్షులు కిషోర్ తదితరులు పాల్గొన్నారు. ఈరోజు దేశంలో జరిగినటువంటి బీహార్ ఎన్నికలను దృష్టిలో పెట్టుకొని, అదేవిధంగా తెలంగాణలో జరిగినటువంటి ఉప ఎన్నికలను దృష్టిలో పెట్టుకొని మా డీసీసీ అధ్యక్షులు గారు ఇక్కడ రావడం జరిగింది. దాంట్లో భాగంగానే ఈరోజు జరిగినటువంటి పరిస్థితులన్నింటి కూడా మా డీసీసీ అధ్యక్షులు గారు వివరించారు. ఒకటే, దేశ ప్రజలారా, రాష్ట్ర ప్రజలారా, లాస్ట్ టైము ఆంధ్రప్రదేశ్లో జగన్ గవర్నమెంట్కి 42% ఓట్ షేర్ ఇస్తే ఎన్ని సీట్లు వచ్చాయో ప్రజలు చూశారు. బీహార్లో 22% ఓట్ షేర్ ఇస్తే 192 సీట్లు ఎలా వచ్చాయో దేశ ప్రజలు, ఈసీ వీళ్ళంతా దేశ ప్రజలు సమాధానం చెప్పాలి. అంటే దీంట్లో అందరూ అంటున్నారు, ఓడిపోతే ఒక ఆట, ఓడిపోకపోతే ఒక ఆట, గెలిస్తే ఒక ఆట అని. ఈ ధోరణిని ప్రజలు గుర్తించాల. పరిస్థితులన్నీ కూడా ఇలా కంప్లీట్గా అన్ని రంగ సమస్యలని వాళ్ళ చేతిలో పెట్టుకొని ఈరోజు బీజేపీ చేస్తున్న వైఖరిని మరి ఒకసారి దేశ ప్రజలు చూస్తూ ఉన్నారు. దేశ ప్రజలంతా ఇక్కడ ఓడిపోతూ ఉన్నారు. కేవలం ఈసీ మాత్రం గెలుస్తూ ఉంది. దేశ ప్రజలు తీర్పు ఇక్కడ గెలవటం లేదు అని ప్రజలు చూస్తూ ఉన్నారు. అందుకనే చెప్పాను మిత్రులారా, 42% ఇక్కడ వైసీపీ పార్టీ ఎన్ని సీట్లు వచ్చినాయో, 22% ఓట్స్ వచ్చినటువంటి బీహార్లో 196 సీట్లు ఎలా వచ్చాయో వీళ్ళు తెలుసుకోవాల్సిన పరిస్థితి ఉంది దేశ ప్రజలు. కాబట్టి వీటికి భిన్నంగా మేము క్షేత్రస్థాయిలో అన్ని రాజకీయ రంగాలతో, అన్ని సంఘాలతో ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీ యొక్క వర్గాలను కలుపుకొని కాంగ్రెస్ పార్టీ దేశంలో ఎంత అవసరం అని చెప్పి, ఎంత అవసరం ఉందో రాష్ట్రపతికి తెలియజేస్తాం. గ్రామ స్థాయిలో పార్టీ బలోపేతానికి నాంది పలుకుతామని చెప్పి ఇక్కడి నుంచి తెలుసుకున్నాం. జై కాంగ్రెస్, జై రాహుల్ గాంధీ, జై షర్మిలమ్మ. తొక్కుకుంటూ ధనవంతులు చేసుకుంటూ ప్రభుత్వ రంగ ఆస్తులన్నింటినీ కూడా ప్రైవేటీకరణ చేసుకుంటూ విద్యా సంస్థలన్నింటినీ కూడా ప్రైవేటీకరణ చేసుకుంటూ మీరు చాలా దుర్మార్గమైనటువంటి పరిస్థితుల్లో ఈ యొక్క పాలన కొనసాగిస్తున్నారు ఎన్డీఏ కూటమి ప్రభుత్వాలన్నీ కూడా. కాంగ్రెస్ పార్టీ తరపున మేము ఒకటే సెలవిస్తూ ఉన్నాం, మేము ఒకటే చెప్తున్నాం. మీరు చేయడం గురించి దాని గురించి డిస్కస్ చేయడం లేదు. ఒకరోజు మాకు అవకాశం వచ్చిన రోజున దానికి మీరు కూలి కట్టాల్సిన రోజు, సమాధానం చెప్పాల్సిన రోజు ఒకటి వస్తుంది. ఆ రోజు మేము చెప్పిస్తాం. కానీ మీ మనసాక్షి ప్రకారంగా నరేంద్ర మోడీ గారు, నేను చెప్తా ఉన్నాను, ఇక్కడున్నటువంటి ఎన్డీఏ కూటమి ప్రభుత్వాలను కావచ్చు, లేకపోతే అందరితో కూడా మేము ఒకటే చెప్తా ఉన్నాము, మనం దేవుళ్ళం కాదు, మనుషులం. ముందు అది గుర్తుపెట్టుకొని మీరు నిజాయితీగా నడిస్తే బాగుంటుందని, ఎలక్షన్ కమిషనర్ కూడా ఎవరికి భయపడకుండా, సుప్రీంకోర్టులు కూడా ఎవరికి భయపడకుండా, ఎవరికి తలగకుండా, ప్రభుత్వాలకి తలగకుండా మీరు నిజాయితీగా వ్యవహరిస్తే తప్పనిసరిగా కాంగ్రెస్ పార్టీని ఓడించే శక్తి బీజేపీకి లేదని మాత్రం ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ, అదేవిధంగా మా యొక్క బీహార్లో కష్టపడ్డటువంటి కాంగ్రెస్ పార్టీ నాయకులకు, లీడర్లకు, అక్కడున్నటువంటి మా యొక్క అనుబంధ సంస్థలకు మరియు మా యొక్క ఇండియా కూటమి నాయకులందరికీ కూడా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, ఇప్పటిదాకా మీరు కష్టపడ్డది ఏ రోజు కూడా అది వృధా పోదని ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ ముగించుకుంటున్నాను. థ్యాంక్ యూ. తెలంగాణలో ఉన్నటువంటి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి పరిధిలో జూబ్లీ ఉప ఎన్నికలు జరిగినటువంటి విషయం అందరికీ తెలిసిందే. అక్కడున్నటువంటి కార్యకర్తలు కావచ్చు, అక్కడున్నటువంటి ఓటర్స్ కావచ్చు, అభివృద్ధికి పట్టాభిషేకం చేశారు. నిజంగానే ఒక సంతోషమైనటువంటి విషయం ఒక పక్క. మరో పక్క ఏంటంటే
బీహార్లో జరిగినటువంటి ఎన్నికల గురించి కొన్ని విషయాలు మేము క్లారిటీ చెప్పాలనుకుంటున్నాం. ఈ దేశం జరుగుతున్నటువంటి అవకతవకలపైన రాహుల్ గాంధీ గారు నిత్యం పోరాడుతూనే ఉన్నారు. ఎంత పోరాడినప్పటికీ కూడా మేము చేసినటువంటి ధోరణిని మాత్రం మార్చుకోమనేటటువంటి బీజేపీ వైఖరి ఇక భగవంతుడే చూసుకోవాలని నేను మీడియా ముఖంగా తెలియజేస్తున్నాను. ఎందుకంటే బీహార్ ఎన్నికలలో ముందుగానే ప్రతి ఒక్కరి యొక్క ఎగ్జిట్ పోల్స్ కావచ్చు, లేకపోతే అందరిచ్చినటువంటి ప్రజలు చెప్పేటటువంటి తీరు కావచ్చు, మార్పు కావచ్చు, ఖచ్చితంగా ఈసారి కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చి తీరుతుందని ఘంటాపదంతో కొట్టి చెప్పినటువంటి సందర్భంలో ఈరోజు దానికి విరుద్ధంగా టోటల్గా వాళ్ళు కైవాసం చేసుకునేటువంటి పరిస్థితులు ముందుకు పోతా ఉంది. మేము ఒక పక్క దీన్ని మేము ఏం మాట్లాడినా కూడా మీ వల్ల కాకనే ఇలా చెప్తున్నారని చెప్పేసి అంటారు. కానీ దీంట్లో ఈవీఎం ట్యాంపరింగ్ అనేది 100% ఇది నిజమని ప్రజలందరూ కూడా భావిస్తున్నారు, నమ్ముతున్నారు. అమిత్ షా గారు, నరేంద్ర మోడీ గారు ఈరోజు వాళ్ళని ఈసీఐని చేతిలో పెట్టుకొని వాళ్ళ అధికారంలో ఉన్నారు కాబట్టి ఫోర్స్ను వాళ్ళ చేతిలో పెట్టుకొని ఉన్నటువంటి సుప్రీం కోర్టులని కానీ, ఒక పక్క ఎలక్షన్ కమిషనర్ కావచ్చు, మరో పక్క అన్ని రంగాల హోంశాఖ కావచ్చు, వాళ్ళ కంట్రోల్లో పెట్టుకొని ఎవరు మనల్ని అడగగలుగుతారు అనేటటువంటి ధోరణిలో ఈరోజు మీరు పోతూ ఉన్నారు బీజేపీ ప్రభుత్వం. నేను ఒకటే ప్రశ్నిస్తూ ఉన్నాను, నరేంద్ర మోడీ గారు మీరేం దేవుడు కాదు, అమిత్ షా గారేం దేవుడు కాదు. ఒకరోజు ఎవరైనా సమాధానం చెప్పి తీరాలి. ఇది సృష్టి ధర్మం ప్రకారంగా తప్పనిసరిగా ఒకరోజు సమాధానం చెప్పి తీరాలని ఈ సందర్భంగా తిరుపతి జిల్లా అధ్యక్షుడిగా నేను చెప్తున్నాను. రాహుల్ గాంధీ గారు కాంగ్రెస్ పార్టీ ఆయన అధికారం కోసం కష్టపడడం లేదు, ఆయన కోసం, ఆయన దేశ ప్రజల యొక్క భవిష్యత్తు కోసం ఆయన ప్రయత్నిస్తున్నాడు. ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ